హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికి వచ్చే మరొక ఇంట్రెస్టింగ్ మూవీ తీసుకొచ్చాను. దానికి సంబంధించిన డీటెయిల్ ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. అంతకన్నా ముందు నా వీడియోని ఫస్ట్ నైట్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లస్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. ఒక ఇంట్రెస్టింగ్ మూవీ టాపిక్ తీసుకొచ్చాను. గోపీచంద్ 33 యుద్ధ వీరుడి పాత్రలో గోపీచంద్ కొత్తగా నటించబోతున్నాడంట. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. నీరు, ఆకాశం, అంతరిక్షం ఇలా ఒక్కొక్క సినిమాతో ఒక్కో నేపథ్యాన్ని ఆవిష్కరించారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఈసారి ఆయన చారిత్రాత్మక కథని సృష్టిస్తున్నాడు. 17వ శతాబ్దం నాటి ఓ ఘటనని తీసుకొని సినిమాని తెరకెక్కిస్తున్నారు. నీరు, ఆకాశం, అంతరిక్షం ఇలా ఒక్కొక్క సినిమాతో ఒక్కో నేపథ్యాన్ని ఆవిష్కరించారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఈసారి ఆయన చారిత్రాత్మక కథని సృష్టిస్తున్నాడు. 17వ శతాబ్దం నాటి ఓ ఘటనని తీసుకొని సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో గోపీచంద్ కథానాయకుడు. ఆయనకి 33వ చిత్రం ఇది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా గోపీచంద్ 33 తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్లో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్లో రెండో షెడ్యూల్ చిత్రీకరణ కొనసాగుతుంది. గురువారం గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ని లుక్ను విడుదల చేశారు. అందులో గోపీచంద్ నుదిటిపై వీర తిలకం దిద్దిన యుద్ధ వీరుడిగా కనిపించారు. భారతదేశ చరిత్రలో మరిచిపోయిన ఓ కీలక ఘట్టాన్ని గుర్తు చేస్తూ సాగే చిత్రం ఇది. ఇప్పటి వరకు ఎవరూ సృష్టించని ఈ కథ మరిచిపోయిన అధ్యాయానికి మళ్ళీ జీవం పోస్తుంది. గోపీచంద్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారు. ఆయన పాత్ర అందులో కనిపించే విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. గాజీ IG 71 అంతరిక్షం చిత్రంలో భిన్నమైన నేపథ్యాన్ని ఆవిష్కరించిన సంకల్ప్ రెడ్డి ఈసారి ఓ కొత్త అంశాన్ని ఎంచుకుని భారీ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఇందులోని నటీనటులు, సాంకేతిక బృందం వివరాలన్నీ వెల్లడిస్తామని సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇది అండి గోపీచంద్ గారి 33వ చిత్రం. మంచి పోరాట యోధులు సంబంధించిన మూవీ అంట. అఫ్కోర్స్ అందరిలాగే నేను కూడా ఎదురు చూస్తున్నా మంచి మూవీ ఏంట అని. సో ఇంతవరకు నా వీడియోని చూసి ఆదరించిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.